స్వేచ్ఛ టీవీ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. నేను మీ విప్లవ్ కుమార్. ఫార్ములా ఈ రేస్ కేసు బీఆర్ఎస్ పార్టీకి గుదిబండలాగా మారబోతుందా? ముఖ్యంగా కేటీఆర్కి ఇది ఒక మెడకి ఉచ్చులాగా మారబోతుందా అనేది పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. వేగంగా మారుతున్న ఈ యొక్క పరిణామాల్లో కేటీఆర్ ఈ యొక్క కేసులో ఒక బలిపశువు కాబోతున్నారా? అసలు ఏంటి ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో జరిగినటువంటి అవకతవకలు నిజంగా జరిగాయా? లేదు అనుకుంటే ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టడం కోసం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా కుట్రలు చేస్తుందా? దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవడం కోసం ప్రముఖ విశ్లేషకులు పిట్టల రవి గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి రవి గారు. నమస్తే అండి. అసలు ఏంటి ఈ ఫార్ములా కేసు, ఈ రేస్ కేసు, ఎందుకు ఇంత దీనికి ఇంపార్టెన్స్ వచ్చింది? ఇప్పుడు పరిణామాలు కూడా చాలా వేగంగా మారుతున్నాయి. రేపు ఏమన్నా జరగబోతుందా అని చెప్పి మా వీక్షకులంతా కూడాను చూస్తూ ఉన్నారు. అసలు ఏంటి ఈ ఫార్ములా ఈ రేస్ కేసు? వాస్తవంగా కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ ఫార్ములా సంబంధించిన కార్ రేసింగ్ అనేది మన తెలంగాణలో నిర్వహించారు. అయితే దీని మీద పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రచారం చేసింది. దేశంలో మేము ఒక నెంబర్ 1 రాష్ట్రంగా హైదరాబాద్ను అభివృద్ధి చేయడం కోసమే ఎక్కువ నిధులు వస్తాయి, ఈ రేస్ నిర్వహించడం వల్ల తెలంగాణ డెవలప్మెంట్కి కార్పొరేట్ కంపెనీలు వస్తాయి, కాబట్టి ఈ రేసు నిర్వహణ అనేది తెలంగాణ అభివృద్ధిలో భాగమని ప్రచారం చేసింది. ఓకే. కానీ వాస్తవంగా ఇప్పుడు అర్థమైంది ఏంటి అంటే అవన్నీ తప్పుడు ప్రచారాలు, దానివల్ల ఏ లాభం జరగలేదు అనేది స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే ఎవరైతే హైదరాబాదు నగర అభివృద్ధి సంస్థతో పాటు ఎవరైతే ఈ ఫార్ములా రేసు నిర్వహిస్తున్న సంస్థ ఉందో వీళ్ళిద్దరితోటి ఒక ప్రైవేట్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. సో ఆ ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన ఎస్నెక్స్ట్ అనే ఒక కంపెనీ తోటి ఈ త్రైమాసిక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా ఈ మొత్తం కార్ల రేసుని స్పాన్సరింగ్ చేసే బాధ్యత ఈ ప్రైవేట్ కంపెనీ తీసుకుంది. దీని డబ్బులు, దీని స్పాన్సర్షిప్ అంతా వాళ్ళదే. కానీ ఇది ఒక సీజన్ నిర్వహించగా 2023 ఫిబ్రవరిలో హైదరాబాద్లో అట్టహాసంగా జరిగింది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు ఈ రేస్ జరిగింది. సో ఈ రేస్ జరగటం వల్ల 600 కోట్ల రూపాయల లాభం వచ్చిందనేమో ఒక పక్క కేటీఆర్ ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాడు. విపరీతమైన లాభాలు వచ్చినాయి, అసలు ఈ ఘనత నాదే అన్నట్టు. కానీ వాస్తవంగా ఈ స్పాన్సర్ చేసిన కంపెనీ తప్పుకున్నది, నష్టం వచ్చింది మధ్యలోనే. అసలు ₹1 కూడా మేము చెల్లించలేము, ఈ పార్ట్నర్షిప్ వల్ల మాకు నష్టం వచ్చింది, ఇది ఫెయిల్ అయిన వ్యవహారం అని ఆ కంపెనీ తప్పుకుంటే, ఆ కంపెనీ ఎవరైతే ఈ కార్ రేస్ నిర్వహించిన సంస్థ ఉందో ఫార్ములా ఈ ఆపరేషన్స్కి డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. 100 కోట్లు ఒక సీజన్కి ఒప్పందం జరిగింది. సో చెల్లించాల్సిన డబ్బుల్లో డైరెక్ట్ ఇప్పుడు హెచ్డిఎం అంటే ఏదైతే హైదరాబాద్ నగర కార్పొరేషన్ ఉందో ఆ సంస్థనే డైరెక్ట్గా ఈ కంపెనీకి డబ్బులు చెల్లించిన పరిస్థితి ఉంది. దీంట్లో మొత్తం 45 కోట్ల రూపాయలు డైరెక్ట్గా ఈ ప్రభుత్వం సంబంధించిన డబ్బుల్ని డైరెక్ట్గా ఈ కంపెనీకి చెల్లించడం ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. ఇది కూడా కేటీఆర్ ఏ రకమైన పర్మిషన్ లేకుండా, సెక్రటేరియట్ కానీ లేదంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధం లేకుండా డైరెక్ట్గా హైదరాబాద్ మున్సిపల్ అథారిటీసే పేమెంట్ చేసినట్టుగా ఉంది. అందుకే దీని మీద ఫస్ట్ ఏసీబీ దీని మీద కేసు నమోదు చేసింది. వాస్తవంగా ఇప్పుడు దానకిషోర్ మున్సిపల్ శాఖ ప్రత్యేక సెక్రటరీగా వచ్చిన తర్వాత తను కంప్లైంట్ చేశాడు. ఓకే. సో దీది కంప్లైంట్ చేయడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి 9 కోట్ల రూపాయల ఫైన్ పడ్డది. యాక్చువల్గా ఈ 45 కోట్ల రూపాయలు చెల్లించిన దానికి ఆర్బీఐ ఏ రకమైన పర్మిషన్లు లేకుండా మున్సిపల్ కార్పొరేషన్ ఒక ఈ ఆపరేషన్ అనే సంస్థకి డాలర్లో చెల్లించారు. ఓకే. విదేశీ మారక ద్రవ్యంలో చెల్లింపులు జరిగినాయి, వితౌట్ ఆర్బీఐ పర్మిషన్ జరిగింది కాబట్టి మీరు చెల్లించారు కాబట్టి మీ మీద ఫైన్ వేస్తున్నాను, వాళ్ళు 9 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు. ఓకే ఓకే ఓకే. సో ఫైన్ వేయటం ప్లస్ ఈ నిధుల మీద వివరాలు, ఒప్పందాలు అవకతవకలు జరగటం ఫలితంగా దానకిషోర్ కంప్లైంట్ చేయటం వల్ల ప్రస్తుత మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చేయటం వల్ల దీని మీద ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు ఈ విదేశీ చెల్లింపులు దీనికి కూడాను ఈడీ అనేది కూడా ఎంటర్ అయింది మళ్ళీ ఈ కేసులో. ఈడీ ఎంటర్ కావటం మీద ఇప్పుడు రాజకీయం వస్తుంది. వాస్తవంగా సహజంగా ఏంటంటే అవినీతి జరిగిందన్నప్పుడు ఏసీబీ ఇన్వాల్వ్ ఉంటుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎప్పుడు జరిగిందంటే నిధుల అవకతవకలు జరిగినప్పుడు, పెద్ద మొత్తంలో ఫారెన్ ఎక్స్చేంజ్ జరిగినప్పుడు
వస్తుంది. ఓకే. కానీ ఇప్పుడు దీని మీదనే కేటీఆర్ ఒక రకమైన ఆరోపణ చేస్తుండు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నన్ను టార్గెట్ చేస్తున్నాయి అంటే కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ లేకుండా చేయడం కోసమే ఇదంతా జరుగుతుందనే తన ఆరోపణ. ఇంతకీ మరి కేటీఆర్ నేను ఈ మొత్తం ఈ ఘనత అంతా నాదే అని గతంలో చెప్పారు. ఇప్పుడేమో కేసు అసలు అంతా కూడాను ఇది నా మీద పెట్టిన కుట్ర కేసు అని చెప్పి అంటున్నారు. మరి ఏ విషయం లేకుండా ఈయన గారు కోర్టుకి హైకోర్టుకి వెళ్ళి క్వాష్ పిటిషన్ వేశారు. మరి ఏ రకంగా వెళ్ళారంటారు? అసలు ఈ ఫార్ములా కేసు అనేది ప్రజలకి సంబంధం లేని ఇష్యూగా ప్రచారం చేస్తుంది మీడియా. కానీ వాస్తవంగా ప్రజలకు సంబంధం లేని ఇష్యూ కాదు. ప్రజలకు సంబంధించిన డబ్బులతోటే ఈ ఫార్ములా రేజ్ జరిగింది తెలంగాణ. అవును కదా. అదే సందర్భంలో 600 కోట్ల రూపాయలకు సంబంధించి ఒప్పందం జరిగింది. ఎంత విచిత్రం జరిగిందంటే ఎన్నికల టైంలో యాక్చువల్ ఫిబ్రవరిలో 2023లో ఫస్ట్ సీజన్ జరిగేటప్పటికల్లా ఎన్నికల టైం అసలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటుందో పోద్దో అనే ఒక స్థితిలో రానున్న 4 సంవత్సరాలకి కేటీఆర్ అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఓకే. అంటే కాన్ఫిడెన్స్ తోటి నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుంది మాదే వస్తుంది నమ్మకంతో చేసుకున్నాడు. తర్వాత తను స్వయంగా మినిస్టర్ అయ్యి ఉండి క్యాబినెట్ అప్రూవల్ తీసుకోలేదు, ఆర్థిక శాఖ అప్రూవల్ తీసుకోలేదు, ఆర్బీఐ పర్మిషన్ తీసుకోలేదు. ఓకే. సో ఒక రకంగా చెప్పాలంటే 55 కోట్లనే సమస్య కాదు, ఇక్కడ మొత్తం చట్టాలను ఉల్లంఘించిండు కేటీఆర్ అనేది ఇప్పుడు ఒక పెద్ద ఇష్యూ. ఆ డ్యూ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఉల్లంఘించి డైరెక్ట్గా హెచ్ఎండిఏను తర్వాత కేటీఆర్ ఇద్దరే ఇన్వాల్వ్ అయ్యారు. మధ్యలో గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది మధ్యలో పక్కన సో వ్యక్తిగత యొక్క క్రెడిబిలిటీ కోసం తను చేశాడు అనేది క్లియర్. అందుకే పొంగులేటి ఒక దశలో చెప్పిండు రాజకీయ బాంబు బేలబోతుంది, కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నాడు అని. యాక్చువల్లీ కేటీఆర్ ఈ కేసులో ఇప్పుడు ఏసీబీ 6వ తారీఖు రమ్మని పిలుపునిచ్చింది, తర్వాత ఈడీ 7వ తారీఖు రమ్మని పిలుపునిచ్చింది విచారణకి. సో ఈ 2 విచారణ జరిగితే కేటీఆర్ ఈజీగా దొరికిపోయే అవకాశం ఉంది. దీంట్లో స్పష్టంగా దోషిగా కేటీఆర్ నిలబడే అవకాశం మనకు కనిపిస్తుంది. అయితే ఇది జస్ట్ ఓన్లీ 55 crores వ్యవహారం కదా, మరి ఎందుకు ఇంత ఇది రాజకీయ సంచలనంగా మారిపోతుంది? ఇది 55 కోట్లకు సంబంధించిన విషయం కాదు. వాస్తవంగా ఇది ఒక కుంభకోణంగా మారిందనేది ఈడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈడీ వచ్చింది. ఆర్బీఐ నిబంధనల్ని ఉల్లంఘించారు కాబట్టి ఈడీ వచ్చింది, దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేసింది ఈడీ. ఈడీ ఇన్వెస్టిగేషన్లో జరిగింది అనేది 700 కోట్లకు సంబంధించిన ఇష్యూగా ముందుకు వచ్చింది. దీని పేరుతోటి స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో అనధికారిక స్పాన్సర్స్ 1000 కోట్ల దాకా టీఆర్ఎస్ గవర్నమెంట్ రాబట్టింది అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చ. అఫీషియల్గా అగ్రిమెంట్ జరిగింది, ఈ రేస్ నిర్వహించింది. కానీ ఈ రేస్ హైదరాబాద్లో నిర్వహిస్తున్న సందర్భంగా ఈవెంట్ చుట్టూ జరిగే స్పాన్సర్షిప్ ఉంది కదా, ఆ స్పాన్సర్షిప్ మొత్తం ప్రైవేట్ కంపెనీల నుంచి మనీ తీసుకొని స్పాన్సర్షిప్ ఇచ్చారు. సో ఆ రకంగా ఇది 1000 కోట్ల రూపాయల అవినీతి అనేది ఒక రకమైన ఈడీ ఇన్వెస్టిగేషన్ ఎలక్టోరల్ బాండ్స్ ఏ రకంగా అయితే తీసుకుంటారో ఇది కూడా జరిగింది. కాబట్టి ఇది చిన్న విషయం కాదు. సో ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయాన్ని ఒక కుదిపే పరిస్థితి. అందుకే ఇప్పుడు కేటీఆర్ ఇంకోటి ఏమంటున్నాడు, నన్ను అరెస్ట్ చేస్తే ముఖ్యమంత్రి ఎవరైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా దీంట్లో అరెస్ట్ అవుతాడని చెప్తున్నాడు. ఎలా అంటారు? నేను తప్పు చేయలేదని చెప్పట్లే కేటీఆర్, నేను తప్పు చేయలేదు, నాకేం భాగం లేదని చెప్పట్లే, నేను పోతే నాతో పాటు రేవంత్ కూడా పోతాడు. ఎలా అంటుండంటే ఆల్రెడీ ఒప్పందం చేసుకున్నాం, 2024 ఫిబ్రవరిలో కూడా ఈ రేస్ జరగాలి. కానీ 2024 ఈ రేసుకు సంబంధించింది ఇప్పుడున్న గవర్నమెంట్ ఒప్పందాన్ని నిలిపేసింది కాబట్టి వాళ్ళు కోర్టుకు పోతారు. ఆ కోర్టుకు పోయినప్పుడు ఆఫ్ చేసిందంతా గవర్నమెంట్ ఆపింది కాబట్టి మీది కూడా బాధ్యత ఉంటుంది కాబట్టి నువ్వు కూడా కేసు. అంటే ఒక రకంగా ఏంటి అంటే నా మీద కేసు పెడితే నువ్వు పోతావు కాబట్టి కేసు లేకుండా ఇద్దరం పోవద్దు అనే కాన్సెప్ట్లో ఒక రాజధోరణిలో కేటీఆర్ మాట్లాడుతున్నది స్పష్టమవుతుంది. ఓకే రవి గారు, అసలు కాంగ్రెస్ ఈ కేసు విషయంలో అసలు ఏం చేద్దాం అనుకుంటుంది? రాజకీయంగా ఏమి సాధించాలని వీళ్ళు అడుగు ముందుకేస్తున్నట్టు? ఇప్పుడు అవినీతి ఎవరు చేసినా తప్పే అండి, అది కేటీఆర్ చేసిన తప్పే, రేవంత్ రెడ్డి చేసిన తప్పే, లేకపోతే ఇంకొకరు చేసిన తప్పే. ఇంకొకటి కేవలం 55 కోట్లు ఇస్తున్న 100 కోట్లు తింటే మాట్లాడలేదనే చర్చ కూడా జరుగుతుంది. 55 కోట్లు అంటే చిన్న అమౌంట్ కనిపించవచ్చు, కానీ అవినీతి రూపాయి జరిగిన అవినీతి. కరెక్ట్. సో 55 కోట్ల ఇష్యూ కాదు, దీని చుట్టూ చాలా ఉంది అనేది క్లియర్. కాంగ్రెస్ ఏం చేయబోతుంది, బీఆర్ఎస్ ఏముంటుందంటే ఇది రాజకీయ కుట్రతో జరుగుతుంది, మమ్మల్ని కావాలని అంచువేయటం కోసం జరుగుతుంది, జైల్లో పెట్టడం కోసం ఈ కేసు పెట్టారనేది హరీష్ రావు కేటీఆర్ మాట్లాడుతున్నాడు. కానీ స్పష్టంగా ఏం జరుగుతుంది అంటే ఇక్కడ అవినీతి జరిగిందనేది క్లియర్.
వాస్తవంగా ఒక మధ్యలో ఒక కంపెనీకి ఇచ్చిన తర్వాత ఆ కంపెనీకి డబ్బులు ఇచ్చి మళ్ళీ వీళ్ళు వెనక్కి అవినీతి రూపంలో తీసుకున్నారనేది దీంట్లో ఉన్న ఆరోపణలు. ఈ పెట్టిన కేసు దాంట్లో సెక్షన్స్ కూడా అవే ఉన్నాయి. అమౌంట్ ఎంత అనేది కాదు, వాళ్ళ యొక్క ప్రభుత్వ అధీన పబ్లిక్ సర్వెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అధీనంలో కానీ లేదా వాళ్ళ ద్వారా జరిగేటువంటి ఏ యొక్క కార్యక్రమం అయినా సరే అది మిస్కండక్ట్ కిందకే వస్తుంది. పబ్లిక్ సర్వెంట్ మిస్కండక్ట్కి వస్తుంది. సెక్షన్ 13 and 1(2) కింద పెట్టారు. ఇందులో ఇంకోటి 409 కూడా ఏదో ఉంది, అది బహుశా పిఎంఎల్ఏ ఆర్ ఫీమా కేసు అయి ఉండొచ్చు అనేది. అంటే ఈ రెండు మొత్తం కలిపి అసలు కేటీఆర్లు ఒక శిక్ష 10 years మినిమం 10 years లేదు అనుకుంటే లైఫ్ పడేటువంటి అవకాశం ఒక సంచలనాత్మకమైన విషయంగా జరగబోతుందని చెప్పి అర్థమవుతుంది. రేపు కోర్టు అవుట్కమ్ అంటే మనం ఎలా ఉంటుందో చెప్పలేం, కానీ ఏం జరగబోతుంది అసలు. అయితే ఫెమా కేసు అనేది చాలా కీలకమైనది, సివియర్ కేసు అది. ఎందుకంటే మనం విదేశీ కంపెనీ, ఇది యాక్చువల్గా విదేశీ కంపెనీకి డబ్బులు చెల్లించే సందర్భంలో ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి. సో ఆర్బీఐ పర్మిషన్ తీసుకోకుండా నువ్వు డైరెక్ట్ చెల్లింపులు డాలర్లో చేసినావు అంటే ఇది ఒక రకంగా ఒక పెద్ద కేసు కింద మూవ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే కేటీఆర్ అరెస్ట్ అవుతాడని అంత క్లియర్గా కాంగ్రెస్ ఎట్లా చెప్పగలుగుతుందంటే ఇవన్నీ పరిణామాలు, అడ్మినిస్ట్రేషన్ మిస్టేక్స్ అన్నీ జరిగినాయి, దీంట్లో అవినీతి జరిగిన ఆస్కారం క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి అంత కాన్ఫిడెన్స్గా కాంగ్రెస్ ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడని చెప్తున్నాడు. ఇప్పుడు నిన్న హైకోర్టులోకి పోయాడు కేటీఆర్, దాని మీద నన్ను అరెస్ట్ చేయొద్దు అన్నాడు. హైకోర్టు 30వ తారీఖు దాకా అరెస్ట్ చేయొద్దని చెప్పింది, కానీ విచారణ మాత్రం చేసుకోండి చెప్పింది. సో విచారణలో తేలితే కేటీఆర్ని అరెస్ట్ చేయకూడదని హైకోర్టు ఎందుకు చెప్పింది? సో విచారణలో తేలిద్ది అనేది క్లియర్. ఎందుకంటే ఆర్బీఐ డైరెక్ట్గా నోటీస్ ఇచ్చింది, ఈడీ డైరెక్ట్ నోటీస్ ఇచ్చింది, ఇప్పుడు ఫైన్ కూడా వేసింది. సో ఇవన్నీ దీనికి సంబంధించిన ఫైల్స్ ఎక్కడ జరిగినాయని మొత్తం చూస్తే వీటన్నిటికి కేంద్ర బిందువు కేటీఆర్ కనిపిస్తున్నాడు. సో కేటీఆర్ కనిపిస్తున్నాడు కాబట్టి ఉంది. రెండోది ఇక్కడ ఒకటి ఏంటి అంటే ఇప్పుడు కవిత ఇష్యూ మీద కూడా కుటుంబంలో వ్యక్తులందరినీ టార్గెట్ చేస్తున్నారు కాబట్టి కవితను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. తర్వాత మిషన్ భగీరథ దానికి సంబంధించి జలయజ్ఞంలో కేసీఆర్ని అరెస్ట్ చేస్తారు. ఒక రకంగా వాళ్ళ ఫ్యామిలీని ఆల్రెడీ కాళేశ్వరం అవకతవకల మీద ఇంజనీర్లకి ఇప్పుడు ఆల్రెడీ మెమోస్ ఇష్యూ చేశారు. మరి అది కూడాను రేపు ముందుకు రాబోతుంది. సో మా కుటుంబం మీద కుట్ర జరుగుతుంది అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కానీ కవిత జైలుకు పోయి వచ్చింది, అది క్లియరు. ఆ కేసు మనకి మద్యం సిండికేట్ ఇష్యూ అంతా మనకి తెలియని విషయమేం కాదు. ఇప్పుడు దీంట్లో కూడా కేటీఆర్ జైలుకు పోవడానికి కావాల్సిన అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కేసుని గవర్నమెంట్ రాజకీయంగా చూడకుండా ఉంటే దీంట్లో ఉపయోగం జరిగింది. అంటే దీంట్లో వెనక్కిపోయింది అనుకో కాంగ్రెస్, ఏదో లోపాయకారి ఒప్పందంతో వెనక్కిపోయినా లేదు, ఎవరైతే కంప్లైంట్ చేశారో కంప్లైంటర్ వెనక్కిపోయినా కానీ కోర్టులో సాక్ష్యాధారాలే ఉంటాయి తప్ప రాజకీయాల కోర్టుకి సంబంధం లేని విషయం. కాబట్టి ఆ రకంగా ఏమైనా మ్యాన్పులేట్ చేస్తే తప్ప ఈ కేసు నుంచి కేటీఆర్ బయటపడే అవకాశం లేదు. ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది, జైలు పోయే అవకాశం కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కేసులో కాంగ్రెస్కి ఏ రకంగా రాజకీయ ఉపయోగం ఉండబోతుంది, లేదా కాంగ్రెస్ కావాలని దీని కేసుని ముందుకు తీసుకొస్తుందా అనేది ఏమన్నా ఇక్కడ ఒకటి చర్చ ఉంది. మీ అందరికీ తెలవాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డిని అప్పుడు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. వాస్తవంగా అది ఇందులో రాజకీయ కోణం లేదు అనేది అంటానికి ఏం లేదు, జరిగేదే మొత్తం రాజకీయాలు. అవును, రెండు పార్టీల మధ్య విభేదాలు దొరుకుతున్నాయంటే ఒక అధికార పక్షం ప్రతిపక్షం మీద సవాలు జరుగుతున్నాయంటే ఇది రాజకీయమే క్లియర్. కానీ రాజకీయమైన తప్పు జరిగిందా లేదనేదే ముఖ్యం. సో అప్పుడు రేవంత్ రెడ్డిని కూడా జైల్లో పెట్టారు, రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కాదు ప్రతీకారం కోసమే ఇది జరుగుతుంది. నిజంగానే ప్రతీకారం కావచ్చు, అయినా నువ్వు తప్పు చేసినావా లేదనేది ముఖ్యం. అంటే తప్పు చేస్తే కూడా ప్రతీకారం పేరుతో జైల్లో పెట్టకూడదా? పెట్టాలి కదా, ఎవరు తప్పు చేసి. ఇప్పుడు ఇంకొక కోణం ఏంటంటే కాంగ్రెస్ ఈ విషయాన్ని కొంచెం తీవ్రంగా సీరియస్గా తీసుకుంది అనుకుందాము. అయితే ఈ కేసులో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి మరి స్టేట్కి సెంటర్ రెండు కలిపి ఏమన్నా కుట్ర చేయబోతున్నాయా ఏమన్నా కేటీఆర్ మీద? అది కూడా ఇప్పుడు బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కాంగ్రెస్ బీజేపీ ఒకటే అంటుంది, కానీ ఇది ఎవరు నమ్మరు. కాంగ్రెస్ బీజేపీ ఒకటే అంటే ఎవరు నమ్మరు, కానీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటే నమ్మే అవకాశం స్పష్టంగా ఉంది. లేదు బీఆర్ఎస్ కాంగ్రెస్ అయినా ఒకటన్నా నమ్ముతారు జనం, కానీ ఖచ్చితంగా మనం దేశ రాజకీయాల్లో చూస్తున్నాం కాంగ్రెస్ తర్వాత బీజేపీ వైరు పక్షాలుగా ఎలా ఉన్నాయి అనేది. అయితే ఈడీ రావటంతో ఇది కొంత అనుమానాలు లేదు కేటీఆర్ చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ ఈడీ ఎందుకు వచ్చింది అంటే దీంట్లో క్లియర్గా ఉంది ఏంటంటే ఈడీని బీజేపీ దుర్వినియోగం చేస్తున్న మాట వాస్తవం, చేసింది. అటు కేజ్రీవాల్ని జైల్లో పెట్టింది, చాలా మందిని జైల్లో పెట్టిన పరిస్థితి. ఈడీని ఒక రకంగా రాజకీయంగా తమ చెప్పు చేతల్లో పెట్టుకుంది బీజేపీ క్లియర్. కానీ
ఇక్కడ ఈడీని కూడా ఎందుకు వచ్చింది అంటే డైరెక్ట్ ఆర్బీఐ సంబంధించిన నిబంధనలు ఉల్లంఘించడం జరిగింది, విదేశీ మారక ద్రవ్యంలో చెల్లింపులు జరిగినాయి కాబట్టి ఈడీ ముందుకు వచ్చింది. ఓకే రవి గారు, ఇంతకీ అసలు రేపు అనుకోని పరిస్థితులలో కేటీఆర్ని బుక్ చేసి కేటీఆర్ అరెస్ట్ అయితే పరిణామాలు ఎలా ఉండబోతుంది? కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు చాలా పక్కడబందీగా ఉంది కాంగ్రెస్. గవర్నర్ అనుమతి కూడా తీసుకున్నారు. గవర్నర్కి ఫైల్ పెట్టారు, ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి కావాలి. గవర్నర్ కూడా అనుమతి ఇచ్చిండు. గవర్నర్ ఎవరు మరి? గవర్నర్ సెంట్రల్ గవర్నమెంటే కదా. సో గవర్నర్ పర్మిషన్ ఇచ్చిండు, ఈడీ ఎంటర్ అయింది, ఏసీబీ ఎంటర్ అయింది, కాబట్టి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కోర్టు ఎట్టి పరిస్థితుల్లో హైకోర్టు ఎన్ని రోజులు కాపాడగలిగిద్ది? అరెస్ట్ కాకుండా కాపాడగలిగిద్ది, కానీ విచారణ జరుగుతుంది. ఆ విచారణలో వాస్తవాలు తెలుస్తుంది. అరవింద్ కుమార్ అప్రూవల్గా మారుతాని చెప్తున్నాడు అనేది ఇప్పుడు మన న్యూస్ కూడా చూస్తున్నాం. జరిగిందంతా ఆయన మొత్తం తీసుకుపోయి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసినట్టు కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. కాబట్టి దాంట్లో ప్రధాన పాత్ర అరవింద్ కుమార్ ఉన్నాడు. ప్రధాన పాత్రలో ఇంజనీర్ సంబంధించిన బిఎల్ఎన్ రెడ్డి కూడా దాంట్లో ఒక కీలకమైన ఉన్నారు. వీళ్ళు భయపడ్డారు కాబట్టి ఏసీబీ విచారణకు పోలే. వాస్తవంగా మొన్న ఏసీబీ విచారణ పిలిస్తే వీళ్ళు ఎందుకు పోలే? ఏ తప్పు చేయకపోతే పోవాలి, కానీ వీళ్ళు ఇప్పుడు మాకు గడువు కావాలని అడిగారు. ఇప్పుడు కేటీఆర్ కూడా నాకు గడువు కావాలని అడుగుతాడు, కానీ ఎన్ని రోజులు అడుగుతాడు? ఇప్పటికే వాళ్ళు సమాలోచన జరుపుతున్నారు మొత్తం న్యాయ సభ్యులు. కాబట్టి క్లియర్గా అన్ని రకాల అనుమతులు వచ్చినాయి. గవర్నర్ అనుమతి వచ్చింది, ఈడీ ఇన్వాల్వ్మెంట్ అయింది, హైకోర్టు మీద పోయింది, రేపు సుప్రీంకోర్టుకు పోతారు వీళ్ళు. ఏదేమైనా కానీ ఇక్కడ స్పష్టంగా ఏంటంటే ప్రజల డబ్బు దుర్వినియోగం టీఆర్ఎస్ చేసింది. తెలంగాణకు లాభం జరిగిద్దని ఈ కార్ రేసుని వాస్తవంగా అసలు ఈ కార్ రేసు వల్ల తెలంగాణకి ఏం జరిగింది? ఏం జరగలే. తెలంగాణ చుట్టుపక్కల ఉన్న ఒక మాట చెప్పాలంటే హైదరాబాద్లో నిర్వహించినప్పుడు 2 నెలలు ట్రాఫిక్ స్తంభించిపోయింది. తర్వాత హైదరాబాద్ సెక్రటరియట్ చుట్టుపక్కల మొత్తాన్ని ధ్వంసం చేశారు ఈ కార్ రేసింగ్ జరగడం కోసం. తెలంగాణ సామాన్య ప్రజలకు ఈ కార్ రేసింగ్ వల్ల ఏం జరిగింది? పోనీ కేసీఆర్ చెప్పినట్టు లేదు కేటీఆర్ చెప్పినట్టు ఏమన్నా ఫండ్స్ వచ్చినాయా? అభివృద్ధి జరగడానికి ఇంటర్నేషనల్ కంపెనీలు వచ్చి ఈ కార్ రేస్ పెట్టంగానే తెలంగాణకి మేము ఫండ్స్ చేస్తాం, లేదు అభివృద్ధికి నిధులు ఇస్తామని చెప్పారా? లేదు. వీళ్ళేంటంటే కొన్ని కంపెనీల నుంచి డబ్బులు రాబట్టడం కోసం స్పాన్సర్షిప్గా ముందుకు తీసుకొచ్చి ఎవరైతే ఇప్పుడు ఎస్ఎన్ నెక్స్ట్ కంపెనీ ఉందో ఈ కంపెనీ కూడా 2 నెలల క్రితం పుట్టిన కంపెనీ. కేవలం 2 నెలల క్రితం పుట్టిన కంపెనీ, 2 లక్షల రూపాయల బ్యాలెన్స్ ఉన్న కంపెనీ అది. సో 2 లక్షల బ్యాలెన్స్ ఉన్న కంపెనీ తోటి 200 కోట్ల రూపాయల ఒప్పందం ఎట్లా చేసుకుంటాడు? సో ఇదేదో ఇంకొకటి, రెండోసారి ఒప్పందం జరగటానికి కేటీఆర్ 2022 అక్టోబర్ 30వ తారీఖు ఒప్పందం జరిగింది, కానీ చెల్లింపులు మాత్రం 2022 అక్టోబర్ 3వ తారీఖు అక్టోబర్ 11వ తారీఖే జరిగినాయి. ముందే ఒప్పందం జరగకముందే చెల్లింపులు ఎట్లా జరుగుతాయి అంటే నీకు ముందే తెలుసు. ఒక ప్లాన్ ప్రకారం ప్రైవేట్ కంపెనీని సృష్టించినావు, షెల్ కంపెనీలకు సృష్టించినావు, దాన్ని ఒప్పందంలో తీసుకొచ్చినావు, అది ఒప్పందాల మధ్యలో డ్రాప్ అయ్యేటట్టు చేసినావు. అది డ్రాప్ అయింది కాబట్టి గవర్నమెంట్ బాధ్యత తీసుకొని డబ్బులు చెల్లిస్తుందని చెప్పినావు. ఆ రకంగా ఒప్పందం చేసుకుని ఒప్పందం చేయకముందే డబ్బులు చెల్లింపులు చేసినావు. క్లియర్గా చట్టాలు ఉల్లంఘన అనేది క్లియర్గా కేటీఆర్ చేసింది అనేది ఈ కేసు. రాజకీయ కోణం ఉందా లేదా అనేది చర్చ ఏం లేదు. ఎందుకు ఉండదు? ఉంటది. ప్రతీకార రాజకీయ కోణం ఉంటుంది, ఉండకుండా ఎందుకు ఉండదు? ఆ 2 రాజకీయ పార్టీలు కాబట్టి ఎవరికి అవకాశం దొరికితే వాళ్ళు అప్పుడున్న పరిస్థితిని ఉపయోగించుకోవాలనుకుంటారు. కాబట్టి కేటీఆర్ తప్పు చేయకుండా ఉంటే ఎవరు ఏం చేయలేరు కదా. కాబట్టి తప్పు అనేది జరిగింది. కాబట్టి ఈ కార్ రేసింగ్ అనేది తెలంగాణ ప్రజలకి ఏం రాలేదు. ఇది అంతిమంగా తెలంగాణలో అవినీతి జరగటానికి ఉంది. ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ కావడానికి ఒక మంచి స్కోప్ అయితే దీంట్లో ఉంది. దీన్ని కాంగ్రెస్ వినియోగించుకోవాలనుకుంటుంది. అది ప్రతీకారం కోసం చేస్తుందా, తెలంగాణ ప్రజల కోసం చేస్తుందా అన్నది వేరే పాయింట్. కానీ మున్సిపాలిటీలో ఏదైతే హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ సంబంధించిన డబ్బులు ఏతున్నాయో అవి ప్రజల డబ్బులు. ప్రజలు పన్నులు చెల్లిస్తేనే వచ్చింది 55 కోట్లు. ఆ ప్రజలకు సంబంధించిన డబ్బులన్నీ తీసిపోయి ఈ కార్ రేసుకు తగలేసి ఇది మొత్తం అభివృద్ధి అని చెప్తే ఎట్లా? కాబట్టి దాని నుంచి రికవర్ చేయాల్సింది, ఈ అవినీతిని తేల్చాల్సింది. దీన్ని మనం స్వాగతిస్తాం. ఎందుకంటే ఎవరి మీద విచారణ జరగడానికి స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఆ రకం కేటీఆర్ కూడా ఫస్ట్ స్వాగతించండి, తర్వాత మళ్ళీ హైకోర్టుకి భయంతో పోయిన పరిస్థితి కూడా మనకి స్పష్టంగా అనిపించింది. ఇంకా ముందు కోర్టు ముందుకు పోతే ఎలా ఉంటుంది అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఓకే, ధన్యవాదాలు రవి గారు. థ్యాంక్ యూ. రాజకీయాలు ఎలా ఉన్నప్పుడు కానీ కేంద్రానికి రాష్ట్రానికి ఒక ఒప్పందంలో ఉల్లంఘన లేని ప్రజల యొక్క నిధులు ఇందులో నిధులు వేస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీని మీద విచారణ జరుగుతుంది. ఈ విచారణలో
జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయి అనేది మనం చూడబోతున్నాము. ఈ యొక్క పరిణామాలని రాష్ట్రంలో సంచలనంగా మారబోతున్నది మనం చూడవచ్చు. ధన్యవాదాలు రవి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నారు కదా, ఈ కార్ రేసు వ్యవహారంలో జరగబోయే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి 2-3 రోజుల్లో మనకి తెలియబోతుంది. దానికి సంబంధించి కొనసాగింపుగా మేము ముందుకు మరో వీడియోతోటి ముందుకు వస్తాం. ధన్యవాదాలు.